ప్రార్థన చేస్తారు, అయ్యో ప్రభువా నా బిడ్డ అయిపోతాడు, చెడు సమాసాలు పెట్టాడు, శరీరాన్ని పాడు చేసుకున్నాడు, శరీర సమానం పాపంలో పడిపోతున్నాడు, వాడు ఏమైతాడు ప్రభు అని కన్నీరు వాడు ప్రార్థన చేస్తారు. అంటే వాళ్ళకి ఆ ఆ భయంకరమైనటువంటి పాపం చేద్దామని వెళ్తూ ఉన్నాడు స్నేహితులతో కలిసి. ఆ సమయంలో నేను మీకు ఒకసారి దరఖాస్తులు ఇచ్చాను, ఎవరు నన్ను వినిపించిన పత్రికలు, దేవుడు పత్రికలు ఎవరో వాళ్ళు ఇచ్చిపోయారు, దాని కూడా పత్రిక ఇచ్చేయారు. అరే ఏంటో ఈ పత్రిక చూద్దామని ఆ భక్తులు చదవడం మొదలుపెట్టారు. చదువుతామంటే ఇక్కడ తల్లి చెల్లి కన్నీటితో దేవుడు లేకుండా ప్రార్థన చేస్తా ఉంటే దేవుడి ఆత్మ ఆ యవనస్తుని దిగొచ్చిందంట. ఆ యవనస్తుని దిగొచ్చేసరికి ఆ పత్రిక చదువుతా ఉన్నాడు. దేవుడి ఆత్మ ఎక్కడైనా దర్శించిందో మోకాళ్ళ మీద పడి, ప్రభువా నేను పాపిని, నేను పాపం చేశాను, నీ వ్యతిరేకంగానే దోషం చేస్తున్నాను, నేనంతా పాపంలో ఈ లోపలి ప్రేమ విడిపోయి నన్ను మోసం చేస్తాడు, నా తల్లిదండ్రులు విడిచేసి నేను ఇలా వచ్చేసాను. ఒక యవనస్తుని పాపం పడిపోయాడు, చివరికి నా పరిస్థితి ఇలా ఉంటుందా అని నమ్మలేకుండా పరిస్థితుల్లో మహాన్ని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఆయన ఎక్కడికి దర్శించాడో ఆ కన్నీరు మొదలుపెట్టుకున్నాడు. మొదలుపెట్టుకొని అక్కడ ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్లు అమ్మ చెల్లి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఆయన మీదకి ప్రబోధించాడు. చూడండి, దేవుడు కార్యం చేశాడు. ఆయన జీవితం మారిపోయింది, ఆయన బ్రతుకు మారిపోయింది. వెంటనే అప్పటి నుండి ఈ లోక ప్రేమ ఇది చాలా మోసకరమైన ప్రేమ. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ శరీర సమానమైన ప్రేమ ఉండకూడదు అని ఆయన ఏం చేస్తారంటే అప్పటికప్పుడే దేవుడు నమ్ముకొని మాట పట్టుకొని తిరిగి తన స్వగ్రామానికి వచ్చి అక్కడ సేవకులు చేసి దేవుని ఇంకా ఎక్కువ చేసుకొని పరిపూర్ణమైన విడుదల సంపాదించుకొని గొప్ప భక్తుడిగా మారిపోయాడు. ఆయన పేరు అగస్తి. అంటే ఏంటి? అగస్తి. చూడండి, పరిశుద్ధుడు అగస్తి. ఆ యవనస్తుడు పోతామనే దారిలో మూడు ఆదివారం బైబిల్ తీసుకుని వస్తున్నారు చర్చికి. ఆ యవనస్తుడు ఎవరైతే యవనస్తుడు ప్రేమించాడో ఆ అమ్మాయి అగస్తి అని పిలుస్తుందా? పిలుస్తుంటే ఏమంటున్నాడు? అప్పుడు లేదు, ఆ అగస్తి లేదు, ఈ అగస్తి లేదు. అప్పుడు లోక సంబంధమైన ప్రేమలో పడిపోయాడు. నా యొక్క మరి ఆ యవన కాలమంతా ఎవరి బలమంతా కూడా ఆ ప్రేమలో ఆయన ఖర్చు చేశాడు. ఇప్పుడు నేను యేసుకి ఆయన ప్రేమ అంకితం చేయాలి. నాలో యేసయ్య ప్రేమ ఉన్నది. ఎవరి ప్రేమ ఉన్నది? ఇప్పుడు యేసయ్య ప్రేమ ఉన్నది. కాబట్టి ఇక నీకు నాకు సంబంధం ఏమి లేదు. నేను యేసయ్య పెట్టను. కాబట్టి నీవెవరో నాకు తెలియదని చక్కగా సరాసరి దేవుని సన్నిధికి ఆ బైబిల్ తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించి ఆయన నామాన్ని గణపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగ జరిగిన కార్యము? తల్లి ప్రార్థన, దాని యొక్క చెల్లి ప్రార్థన. చూడండి ఎలాగ మార్చిండు. ఆ శరీర సంబంధమైన ప్రేమ ఆయన ఇప్పుడు ఆత్మ సంబంధమైన ప్రేమగా మార్చబడ్డాడు. అనేక మందికి యేసయ్య గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. చూసారా? కాబట్టి మనం నిజంగా యేసయ్య నువ్వు నమ్మినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, ఆయన నీ కోసం నా కోసం కలువరిస్తూ తన ప్రాణాన్ని పెట్టాలని నువ్వు గ్రహించినప్పుడు ఆయన లక్షణాలు నీలోకి వస్తాయి. యేసయ్య లక్షణాలు మనలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో ఇతరులకి ఆయన ప్రేమను చెప్పకుండా మనం ఉండగలమా? ఉండలేము. ఆయన ప్రేమ గురించి చెప్తాం, ముందర చెప్తాం, మన కుటుంబీకులు చెప్తాం, మన బిడ్డలకు చెప్తాం. వాళ్ళని లోకంలో తిరగద్దయ్యా, లోపల చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నది అని బిడ్డలు ఏం చేస్తామో నీతో పాటు చేయి పట్టుకొని మందిరానికి తీసుకొని వస్తాం. చూడండి, కాబట్టి ఇక్కడ మనము ఈ శరీర సంబంధమైన ప్రేమను ఆత్మ సంబంధమైన ప్రేమగా మార్చుకోవాలంటే ముందు మనం దేవుడి ప్రేమ మనం నింపబడాలి. చూసారా? సో కాబట్టి ఇంకా భక్తులు ఇక్కడ ఏమంటారంటే మరి ఇక మనం ఈ లోకంలో మనం ఈ శరీర సంబంధంగా వాళ్ళు యవనస్తులు ఎలా పాడైపోతున్నారు? సినిమాలు చూడటము, ఆ సినిమాని ఫాలో అవడము కదా ఇప్పుడు అదే జరుగుతున్నది. ఎంత చెడు మనం లోకంలో చూస్తూ ఉన్నాము. కాబట్టి ముందు మన బిడ్డల్ని
ఆయన సన్నిధికి రప్పించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అలా ఉండాలంటే ముందు నువ్వు యేసయ్య ప్రేమతో నింపబడాలి. నువ్వు దేవుడి ప్రేమతో నింపబడినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేంటి, నేను నా ఇంటి వారిని యెహోవానే చేసిన భక్తులు కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా సన్నిధికి తీసుకున్నాము వస్తాం. కాబట్టి శరీర సంబంధమైన ప్రేమ ఆత్మ సంబంధమైన ప్రేమగా మార్చబడాలంటే ముందు మనలో దేవుడి ప్రేమ ఉందా? దేవుడి ప్రేమ ఉన్నప్పుడు మనం మన బిడ్డలందరూ దేవుడి సన్నిధికి తీసుకుని వస్తాం. రెండవది మరి ఇలాగా మరి నువ్వు అలా నీళ్ళు ఆత్మఫలాలు ఉంటాయి. ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశ, నిగ్రహం. ఈ ఆత్మఫలాలు మనలో ఉండాలి. యేసు చెప్పాడు, నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు కదా. మరి మనం బాధ్యత సమయం 11 గంటలకు అన్నప్పుడు 11:30 12 గంటలకు వస్తూనే ఉన్నాం. వాళ్ళు దేవుడు ప్రేమ కదా. లోకంలో ఇప్పుడు వాడు ఇంకా చెప్పాడు, పౌలోసు ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాడు ఏం చేస్తాడు? ఆ అమ్మాయి కోసం 11 గంటలు మళ్ళీ 10 గంటలు కూర్చుంటాడు. చూడండి, అది లోక సంబంధమైన ప్రేమ. మరి అలాగే మనం ఉదాహరణ తీసుకుంటే దేవుడి సంబంధమైన ప్రేమ ఉన్నప్పుడు 11 గంటలకు ప్రాంతున్నప్పుడు 10 గంటలే వచ్చేసి దేవుడు ఏం చేస్తారు? చక్కగా మంచిగా వచ్చి సిద్ధపరిచి ఎంత గొప్పగా చేస్తారు. వాళ్ళలో ఆత్మ సంబంధమైన ప్రేమ ఉన్నది. మరి లోక సంబంధమైన ప్రేమ వాళ్ళు స్వార్థం, మోసమైనది ఉంటుంది, స్వార్థమైనది ఉంటుంది. చూడండి, అదే రకాల మనము ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడి ప్రేమతో